ఓం నమ శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాల ఉపన్యాస యజ్ఞంలో ఈరోజు 5వ జ్యోతిర్లింగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. 5వ జ్యోతిర్లింగంగా వైద్యనాథేశ్వర స్వామి వారి గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని గురించి మనం ఈ స్థల పురాణం ఎలా ఉంది, వైద్యనాథేశ్వర స్వామి వారిని కనుక ఆరాధన చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ జ్యోతిర్లింగం ద్వారా తెలుసుకోబోతున్నాం. ముందుగా వైద్యనాథేశ్వరుణ్ణి ప్రార్థించి ఆయనకి స్తోత్రాలతోటి ఆయన్ని అర్చించి మనం ఈరోజు ఈ ఉపన్యాస యజ్ఞంలోకి పోదాం. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీ వైద్యనాథం తమహం నమామి అంటూ ఆ వైద్యనాథుణ్ణి ప్రార్థిస్తూ ఈశాన్య దేశంలో ప్రజ్వలిక అనే క్షేత్రంలో పార్వతీ సమేతుడివై ఇటు దేవతల చేత అటు రాక్షసుల చేత పూజలు అందుకుంటున్నటువంటి వైద్యనాథేశ్వర, నీకు అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తున్నాం, మమ్మల్ని చల్లగాడు చూడు తండ్రి అని ఆయన్ని ప్రార్థిస్తూ ఈరోజు మనం వైద్యనాథేశ్వర స్వామి వారి గురించి తెలుసుకోబోతున్నాం. భక్తుల వ్యాధులను రూపుమాపే శక్తిగా ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శివుణ్ణి, ఆ శివలింగాన్ని మనం వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగంగా భక్తులందరూ పూజించుకోవటం జరుగుతుంది. అలానే వైద్యనాథేశ్వర స్వామి వారి యొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నా స్పర్శించుకున్నా సరే మనలో ఉన్నటువంటి దీర్ఘ వ్యాధులన్నీ తొలగిపోతాయని ఇక్కడ ఆ మహిమ ద్వారా మనకి తెలుస్తున్నటువంటి అంశం. ఈ పురాణ కాలం నుంచి ఈ క్షేత్రం ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా విలసిల్లుతున్నది అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థల పురాణం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. పూర్వం ఈ వైద్యనాథేశ్వర ఆ దేవస్థానం ఉన్నటువంటి ప్రాంతాన్ని వైజయంతి, జయంతి, కాంతాపురి అనే పేర్లతోటి కూడా ఇక్కడ పిలిచేవాళ్ళు. ఇక అద్భుతమైనటువంటి ఈ క్షేత్రానికి ఒక బిరుదునిచ్చారు. ఆ బిరుదు ఏమిటాయి అంటే అపూర్వ కాశీ. వైద్యనాథేశ్వర క్షేత్రాన్ని అపూర్వ కాశీ అన్నారు. అసలు కాశీనగరమే అపూర్వమైనటువంటిది. మళ్ళీ ఆ కాశీ కంటే అపూర్వమైనటువంటి క్షేత్రంగా వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని కొలిచారు కాబట్టి, బిరుదుతోటి పిలిచారు కాబట్టి ఇంకా ఎంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమో ఈ వైద్యనాథేశ్వర క్షేత్రం అన్నటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంది. ఈ వైద్యనాథేశ్వర క్షేత్రంపై అనేక రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి క్షేత్రమే కాకుండా పలు చోట్ల ఈ వైద్యనాథేశ్వర స్వామి వారి యొక్క శివలింగాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి శివలింగాలన్నీ కూడా వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగంగా మనం పిలుచుకుంటూ ఉన్నారు. అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈయనే వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం అని ఆయన అర్చించుకుంటూ ఉన్నారు. ఎవరు ఏమి చేసినా సరే అంతిమంగా పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తాం కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మనం ఎలా పూజించినా సరే ఆయన ఆశీస్సులు మనకు పరిపూర్ణంగా లభిస్తాయి. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మహారాష్ట్రలోని పర్లీ గ్రామంలో ఉన్నటువంటి వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగమే ప్రధానమైనటువంటి జ్యోతిర్లింగంగా మనకి తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ద్వారా కానీ ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రానికి సంబంధించినటువంటి స్తోత్రం ద్వారా కానీ మనం తెలుసుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి పర్లీ గ్రామంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగమే అసలు జ్యోతిర్లింగంగా కూడా మనకి తెలుస్తుంది. ఆ విషయాలు మనం తర్వాత కార్యక్రమంలో తెలుసుకుంటూ ఉంటాం. అలానే నాందేడ్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాఖేడ్ దగ్గర కూడా ఒక జ్యోతిర్లింగం అంటే వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఉన్నదని కూడా భక్తుల యొక్క విశ్వాసం. అలానే పంజాబ్ రాష్ట్రంలోని కేరా గ్రామంలో కూడా ఒక వైద్యనాథ జ్యోతిర్లింగం ఉందని భక్తులు అక్కడ విశేషంగా స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. అలానే హిమాచల్ ప్రదేశ్లోని పఠాన్ కోటకు 115 కిలోమీటర్ల దూరంలో కూడా ఒక వైద్యనాథేశ్వర స్వామి వారి జ్యోతిర్లింగం ఉందని అక్కడ భక్తులు ఆయన్ని పూజిస్తూ ఉంటారు. అలానే జార్ఖండ్లోని దేవగర్లో ఒక వైద్యనాథుడి యొక్క జ్యోతిర్లింగం ఉందని కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదేమైనా సరే మనం ఎవరిని పూజించినా సరే శివలింగాన్ని మనం అర్చన చేస్తాం, శివుణ్ణి ఆరాధన చేస్తాం కాబట్టి ఏ లింగాన్ని అర్చన చేసినా కానీ ఆయనే జ్యోతిస్వరూపుడుగా, ఆయనే మనకి వైద్యనాథుడిగా మనకు అన్ని రకాలైనటువంటి కోరికలు నెరవేరుస్తాడనేది మనకు తెలుస్తున్నటువంటి అంశం. పైన 5-6 ప్రాంతాల్లో జ్యోతిర్లింగం వైద్యనాథుడి యొక్క జ్యోతిర్లింగాలు చెప్పుకుంటున్నారు, అక్కడ పూజ చేస్తున్నారని కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే మనం ఏదైతే
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాల్లో మనం పఠనం చేసుకున్నామో దాంట్లో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని ఆధారంగా చేసుకుంటే ఎక్కడ అసలైనటువంటి జ్యోతిర్లింగం ఉన్నది అన్నటువంటి విషయం కూడా మనకి తెలుస్తుంది. పర్యాం వైద్యనాదం చ అని ఈ స్తోత్రంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి మహారాష్ట్రలో ఉన్నటువంటి పర్యాం అనేటటువంటి చోటే మనకి ఈ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అలానే జార్ఖండ్లోని దేవగర్ ప్రాంతంలో వెలిసినటువంటి లింగం కూడా వైద్యనాథ జ్యోతిర్లింగంగా కూడా అక్కడ విలసిల్లుతూ ఉంది. ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ప్రజలు ఈయనే వైద్యనాథుడని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వేలాదిగా అక్కడికి వచ్చి స్వామివారిని అర్చించుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే చెప్పుకున్నామో అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు శివలింగాన్ని వైద్యనాథుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని కూడా మనం చెప్పుకున్నట్లయితే త్రేతాయుగంలో రావణాసురుడి యొక్క తల్లి కైకసి ఒకరోజు వాళ్ళు మొదటి నుంచి శివుడి యొక్క ఆరాధన చేసేటటువంటి రాజ్యం అది. ఆ లంకలో అనునిత్యం శివుడి యొక్క నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. అలానే రావణాసురుడు కూడా అపరిమితమైనటువంటి శివభక్తుడు. ఉదయం ప్రాతకాల వేళలోనే ఆయన లేచి అనేకమైనటువంటి ముల్లోకాల్లో ఉన్నటువంటి శివలింగాలను కూడా అర్చన చేసేటటువంటి అద్భుతమైనటువంటి భక్తి సంపన్నుడు రావణాసురుడు. ఆయన తల్లి కైకసి కూడా ఒకరోజు సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇసుకతోటి సైకత లింగాన్ని తయారు చేసి శివుడికి అర్చన చేస్తూ ఉందట. ఆ అర్చన చేస్తున్నటువంటి సమయంలో సముద్రంలో నుంచి అలలు వచ్చి ఆ సైకత లింగాన్ని లోపలికి అలల తాకిడికి లోపలికి కొట్టుకుపోవటం జరుగుతుంది. ఆ జరిగినటువంటి సందర్భంలో రావణాసురుడి యొక్క తల్లి కైకసి ఆవేదన చెంది రాజ్యానికి వచ్చి ఆమె విచార వదనంతో ఉన్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రావణాసురుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నీకు ఏ విధంగా అయితే ఆ సైకత లింగం సముద్రపు అలల్లోకి నుంచి లోపలికి కొట్టుకుపోయిందో కాబట్టి సైకత లింగమే లోపలికి వెళ్ళింది. నువ్వు పూజ చేస్తానంటే సాక్షాత్తు పరమేశ్వరుడే కైలాసం నుంచి తీసుకొస్తాను, నువ్వు విచారవదనంతో ఉండవద్దు అని వాళ్ళ తల్లిని వేడుకుంటే అప్పుడు అలాగే నాయన, అంతకంటే అదృష్టం ఏముంటుంది అన్నప్పుడు రావణాసురుడు అయితే నేను హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ పరమేశ్వరుడిని తీసుకొస్తాను అని భీషణ ప్రతిజ్ఞ చేసి వెళ్ళబోతున్నటువంటి సందర్భంలో వారి తల్లిగారు ఆపి, నాయన, పరమేశ్వరుడిని ఇక్కడికి రమ్మని మనం అడగటం భావ్యం కాదు. పరమేశ్వరుడిని అర్చన చేయడానికి పరమేశ్వరుడి దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ పరమేశ్వరుడిని ఇక్కడికి తీసుకొచ్చి మనం పరమేశ్వరుడిని అర్చన చేయటం మంచి పద్ధతి కాదు. కాకపోతే ఆయన ఆత్మలింగాన్ని కనుక నువ్వు తీసుకొని వచ్చినట్లయితే మనం ఆయన ఆత్మే ఇక్కడ ఉన్నట్టుగా మనం భావించి ఆత్మలింగానికి పూజ చేసుకుందాం. కాబట్టి నువ్వు ఆత్మలింగాన్ని తీసుకొని రా నాయన అన్నప్పుడు ఆ రావణాసురుడు కూడా దానికి సంతోషించి వెంటనే హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు, కొన్ని సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా పరమేశ్వరుడు రావణాసురుడికి అనుగ్రహించినటువంటి సందర్భంలో తన 10 తలలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క తలని నరికి స్వామివారికి ఒక్కొక్క రోజు నైవేద్యంగా పెడుతూ ప్రారంభించాడు. అలా 9 రోజులు గడిచింది. 10వ రోజు ఉన్నటువంటి ఆఖరి తలని కూడా నరికి స్వామివారికి నైవేద్యంగా పెట్టబోతున్నటువంటి సందర్భంలో పరమేశ్వరుడు అనుగ్రహించి, రావణ, ఎంతటి అచంచలమైనటువంటి భక్తి అయ్యా నీది, నువ్వు ప్రాణాలకు కూడా తెగించి నన్ను ప్రత్యక్షం చేసుకోవటానికి, నీ ప్రాణాలను కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డావు. నీ భక్తి అసామాన్యమైనటువంటిది, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. పరమేశ్వర, ఏం వరం కావాలి? నాకు నువ్వే కావాలి. నా తల్లి ఈ విధంగా సముద్రం ఒడ్డున సైకత లింగంతో అర్చన చేస్తూ ఉంటే ఆ అలలు ముంచి లోపలికి తీసుకువెళ్ళినాయి. కాబట్టి నా తల్లికి నేను ఒకటే చెప్పాను, పరమేశ్వరుడిని తీసుకొచ్చి నీకు పూజ చేయిస్తానని చెప్పాను. నువ్వు నాతో పాటు మా లంకా నగరానికి వచ్చినట్లయితే నీకు పూజాధికాలు నిర్వహిస్తుంది నా తల్లి అని చెప్పినప్పుడు పరమేశ్వరుడు, రావణాసురా, ఆ విధంగా రావటానికి కుదరదు నాయన, ఇంకేదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు తన తల్లి చెప్పినటువంటి మాటలు రావణాసుడికి గుర్తొస్తాయి. తన తల్లి కూడా అదే మాట చెప్పింది, దైవాన్ని మనం రమ్మని అడగకూడదు, దైవం దగ్గరికి మనం వెళ్ళాలి కానీ అని. అప్పుడు ఆమె ఇంకొక మాట ఏమని చెప్పింది, పరమేశ్వరుడు యొక్క ఆత్మలింగాన్ని తీసుకురా నాయన, ఆ ఆత్మలింగానికి మనం అర్చన చేసుకుందాం అని చెప్పినటువంటి మాట గుర్తుకొచ్చి, పరమేశ్వర, మీ ఆత్మలింగాన్ని కనుక నాకు సమర్పించినట్లయితే మీరే నా రాజ్యం వచ్చినట్లుగా నేను భావిస్తాను, మీ యొక్క ఆత్మలింగాన్ని నాకు అనుగ్రహించండి అని రావణాసురుడు పరమేశ్వరుడిని వేడుకోవటం జరుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అని తన ఆత్మలింగాన్ని తీసి రావణాసురుడి యొక్క చేతిలో పెడతాడు.
పెట్టి రావణాసుడికి ఒక మాట చెబుతాడు. రావణ, నీకు ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాను. ఈ ఆత్మలింగానికి భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ. కాబట్టి నువ్వు ఎక్కడైతే దీనిని ప్రతిష్ఠ చేయాలనుకుంటావో అక్కడ మాత్రమే నేల మీద పెట్టాలి. అన్యమైనటువంటి ప్రదేశంలో నువ్వు పెట్టి మళ్ళీ తీసుకెళ్దామని అనుకున్నావా, అక్కడి నుంచి అది రాదు, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఈ హెచ్చరికని నీ మనసులో పెట్టుకొని నువ్వు ఈ ఆత్మలింగాన్ని తోడుకొని వెళ్ళు అని పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా రావణాసురుడు అంటే అసామాన్యమైనటువంటి వ్యక్తి, బలపరాక్రమమైనటువంటి వ్యక్తి. ఆయన ఎవరూ మోసం చేయలేరు. కాబట్టి ఆయన అలానే ఆ చేతుల్లో 2 అరచేతులతో దోసిట్లో ఆ ఆత్మలింగాన్ని పెట్టుకొని వెళుతూ ఉన్నాడు. అయితే రావణాసురుడు ఇందాకనే మనం చెప్పుకున్నాం, బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి అనేకమైనటువంటి శివలింగాలకి అభిషేకం చేయగలిగినటువంటి మహా గొప్ప భక్తుడు. ఈయనకి కొన్ని ఆచార్య సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. 3 సంధ్యల్లో సంధ్య వార్చడం అనేది ఈయనకు అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఈయన ఈ విధంగా వస్తున్నటువంటి సందర్భంలో సాయంకాలం అయింది, అంటే సాయం సంధ్య అయింది. సాయంకాలం ఈయన త్రికాల సంధ్య చేస్తున్నాడు. కాబట్టి సాయం సంధ్య సమయంలో ఈయన సంధ్య వార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి సందర్భంలో ఆయన వస్తున్నటువంటి ప్రాంతంలో కూడా నిర్మానుష్యంగా ఉంది. ఈ నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఎవరు కనిపిస్తారు మనకి అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఈ శివుడి యొక్క ఆత్మలింగాన్ని రావణాసురుడు తీసుకెళ్తున్నాడన్న విషయం దేవతలకి తెలిసింది. దేవతలకి తెలిసి రావణాసురుడు అసలే బల సంపన్నుడు, అనేక వరాలు పొందినటువంటి వాడు, ఇప్పటికే దేవతలంటే అతనికి గిట్టడం లేదు. అంటే వాడు రాక్షసులు కాబట్టి దేవతలంటే ఇతనికి గిట్టడం లేదు. ఇప్పటికే దేవతల్ని అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేస్తున్నాడు, దేవతల్ని పదవి భ్రష్టులు చేస్తున్నాడు. ఇంకా స్వామివారి ఆత్మలింగమే అతని దగ్గర ఉంటే అతను అజేయుడు అవుతాడు, అతన్ని ఎవరూ ఏమి చేయలేరు. దేవతల రాజ్యం మొత్తం నశించిపోయి రాక్షస రాజ్యమే వెలుగొందుతుంది. దీనికి ఎలా తరుణోపాయం, ఎవరిని అడగాలని దేవతలందరూ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడికి నారదుడు ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే నారదుడు ప్రవేశించాడో వీళ్ళందరూ మాట్లాడుకున్నటువంటి మాటలు నారదుడు విని, నారద, దీనికి సంబంధించినటువంటి పరిష్కారం నువ్వే చేయాలి నాయనా, దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పండి అన్నాడు. అప్పుడు నారదుడు, తదాస్తు, నేనున్నాను, మీకేం పని లేదు, మీకేం భయం లేదు, నేను చూసుకుంటాను ఈ విషయం అని చెప్పి ఆయన వెళ్ళిపోయి నేరుగా విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, విఘ్నేశ్వర, రేపటి నుంచి కైలాసంలో నీ తండ్రి కనిపించడు. నీ తండ్రి భౌతికంగా ఇక్కడ ఉన్నా సరే నీ తండ్రి యొక్క ఆత్మ ఇక్కడ ఉండదు, లంకలో ఉంటుంది అని చెప్పాడు. అదేమిటి నారద, ఎందుకని ఆ విధంగా జరిగిందంటాడు. రావణాసుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసి మీ నాన్నగారి యొక్క ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళాడు. కాబట్టి మీ ఆత్మ, పరమేశ్వరుడు యొక్క ఆత్మ ఇంకా కైలాసంలో ఉండదు, నాకు లంకలోనే ఉంటుంది అని చెప్పినప్పుడు దీనికి ఏదైనా తరుణోపాయం చెప్పు, నేను దానికి అనుసరిస్తాను, అటువంటిది లేకుండా మనం చేద్దాము అని విఘ్నేశ్వరుడు ఎప్పుడైతే నారదుడిని అడిగాడో నారదుడు ఒక సమాచారం చెప్తాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ ఆత్మలింగం నేల మీద పెట్టడానికి వీల్లేదు, ఇదే మాట పరమేశ్వరుడు కూడా ఆయనకి చెప్పాడు. కాబట్టి రావణాసురుడిని అనుసరిస్తూ నువ్వు వెళ్ళు, ఎక్కడైతే నీకు సమయం వస్తుందో అక్కడ ఆ లింగాన్ని నేల మీద పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యి అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఎప్పుడైతే ఆ రావణాసురుడు నడుస్తూ వెళుతూ ఉన్నాడో ఆయన్ని అనుసరిస్తూనే విఘ్నేశ్వరుడు కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఈ సాయం సంధ్య వేళ సంధ్య వార్చుకోవడానికి ఒక మనిషి అవసరమయ్యాడు. అప్పుడు ఈ బాలరూపంలో విఘ్నేశ్వరుడు వచ్చి గోవులు కాస్తున్నట్లుగా ఆ ప్రాంతంలో ఆయన కనిపించడం జరుగుతుంది. అప్పుడు ఒక్కసారిగా రావణాసురుడిలో కూడా ఒక రకమైనటువంటి ఆనందం కలిగి, ఆహా, నాకు మనిషి కనిపించాడు, కాబట్టి ఆ మనిషి చేతిలోనే ఈ ఆత్మలింగాన్ని పెడదామనే ఉద్దేశంతో ఆ బాలకుడిని పిలిచి, బాలక, నేను సంధ్య వార్చుకోవడానికి వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నాయన, నీ చేతిలో ఈ శివలింగాన్ని పెడతాను, నేను వచ్చేదాకా ఈ శివలింగాన్ని నీ దగ్గర పెట్టుకోమన్నాడు. స్వామి, అసలే సంధ్యాకాలం, సూర్యుడు నా పడమటి కనుమల్లోకి వెళ్ళిపోతున్నాడు, నేను గోవులు తీసుకొని మా ఊరికి వెళ్ళాలి, లేకపోతే నా తల్లిదండ్రులు అరుస్తారు, కాబట్టి నేను ఇది చేయలేనంటాడు. కాదు బాలక, నేను వచ్చిన తర్వాత నీకు అనేక రకాలైనటువంటి బంగారు కానుకలు ఇస్తాను, నీ గోవుల కంటే మించినటువంటి గోవుల్ని నీకు నేను ఇస్తాను అని చెప్పినప్పుడు, అలానే కదా, అలానే ఇస్తావుగా అని విఘ్నేశ్వరుడని, అయితే ఒక మాట చెబుతున్నా నీకు, నా కనుచూపు మేరలో నా గోవులు కనిపించినంత వరకు నేను ఈ శివలింగాన్ని చేతిలోనే పెట్టుకొని ఉంటా, ఈ లోపల మీరు వచ్చారనుకోండి మీ చేతికి ఇస్తా, లేకపోతే నేల మీద పెట్టి నేను వెళ్ళిపోతా అని
విఘ్నేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. అయినా కానీ చూస్తే సుదూరమైనటువంటి తీరం ఉంది, ఈ లోపలే మనం రావచ్చులే అని రావణాసురుడు వెళ్తాడు. రావణాసురుడు ఎప్పుడైతే సాయం సంధ్యలో ఆ సంధ్య వార్పుకి వెళతాడో అప్పుడు ఈ విఘ్నేశ్వరుడు నీకు 3 సార్లు నేను సమయం ఇస్తాను, ఆ సమయం లోపల రావాలని ముందే చెప్తాడు. రావణాసురుడు ఎప్పుడైతే ఆ దూరం వెళ్తాడో వెళ్ళిన తర్వాత 1వసారి 2వసారి 3వసారి అని వెంటనే శివలింగాన్ని నేల మీద పెట్టి అదృశ్యమైపోతాడు. వెంకటే అక్కడ ఉన్నటువంటి రావణాసుడు పరుగును వచ్చి ఆ శివలింగాన్ని పెకలించాలని ప్రయత్నం చేస్తాడు. ఎంత పెకలించినా సరే ఆ శివలింగం రాదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ శివలింగాన్ని పెకలించి ఆ రావణాసుడి యొక్క శరీరం అంతా ధ్వంసమైపోయి ఆయనకి అనేక రకాలైనటువంటి రక్తం కారుతూ అనేక రకాలైనటువంటి ఆ దెబ్బలు తగలటం కూడా ఆయనకి జరుగుతుంది. ఆ శరీరం అంతా కూడా అనేక రకాలైనటువంటి ఆ దెబ్బలతోటి కృషించిపోయినట్టు కనిపిస్తుంది. రావణాసురుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక చూస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ తపస్సుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో అశరీరవాణి ఆకాశం నుంచి ఒక అద్భుతమైనటువంటి మాటలు చెబుతుంది. రావణాసుర, నువ్వు ఈ పరమేశ్వరుడిని ఈ లింగాన్ని పెకిలించాలని చెప్పి నీ శరీరం అంతా కూడా గాయాల నిలయం అయిపోయింది. ఈ గాయాలు మాన్పించాలని పరమేశ్వరుని ప్రార్థించు. ఈ లింగాన్ని నువ్వు పెకలించలేవు, ఎవరూ పెకలించలేరు. కాబట్టి నువ్వు పరమేశ్వరుని ప్రార్థించి నా గాయాలన్నా మాన్పించు స్వామి అని వేడుకున్నట్లయితే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ గాయాలను తొలగిస్తాడు అని చెప్పినప్పుడు అశరీరవాణి చెప్పినటువంటి మాటల్ని పాటించి మళ్ళీ పరమేశ్వరుని వేడుకుంటే పరమేశ్వరుడు అక్కడ అవతరించి రావణాసురుడు యొక్క గాయాలన్నీ తొలగించి ఆయన్ని ఆరోగ్యవంతుడిగా చేయటం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇది స్థల పురాణం. ఇప్పుడు మనం చాలా చోట్ల ఈ వైద్యనాథ జ్యోతిర్లింగాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. అన్ని చోట కూడా ఇదే స్థల పురాణాన్ని చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడికి ఏ స్థలమైనా ఒకటే, ఏ పురాణమైనా ఒకటే. కాబట్టి పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా నువ్వు ఏ ప్రాంతంలో పూజించినా సరే స్థల పురాణం ఇదే చెప్పుకుంటున్నారు. అలానే గోకర్ణ క్షేత్రంలో కూడా స్థల పురాణాన్ని ఇదే చెప్పుకుంటారు. కాబట్టి పరమేశ్వరుడు అనంతమైనటువంటి వాడు. ఆయనకి ఏ స్థలమైనా ఒకటే, ఎక్కడైనా ఒకటే. మనల్ని అనుగ్రహించడానికి వెలిసేటటువంటి దేవుడు. ఆయన వెలసిన తర్వాత ఆ స్థలానికి ప్రాముఖ్యత వస్తుంది తప్పితే ఆయన అక్కడ వెలవకుండా ఆ స్థలానికి ప్రాముఖ్యత లేదు. కాబట్టి అక్కడ ఎక్కడెక్కడైతే శివలింగం ఉందో అక్కడంతా మొత్తం జ్యోతిర్లింగాలు ఆవిర్భవించినట్లే లెక్క. ఈ విధంగా రావణాసురుడి యొక్క గాయాలు మాన్పటానికి మళ్ళీ పరమేశ్వరుడు అవతరించాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మునులు, దేవతలు అందరూ కూడా పరమేశ్వరుణ్ణి ఒకసారి వేడుకున్నారు. పరమేశ్వర, నువ్వు మళ్ళీ వచ్చి ఈ రావణాసురుడి యొక్క గాయాలన్నింటినీ తొలగించావు. కాబట్టి నువ్వు ఎడిదిరిగి వచ్చావు కదా, ఇక్కడే జ్యోతిర్లింగంగా కనుక నువ్వు ఆవిర్భవించినట్లయితే అందరూ నిన్ను కొలుచుకునేదానికి అవకాశం ఉంటుంది అని వేడుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా అక్కడ అవతరించాడు. అంటే గాయాలు తొలగించాడు కాబట్టి ఈయన వైద్యుడిగా వచ్చాడు. కాబట్టి ఈయన్ని వైద్యనాథ జ్యోతిర్లింగం అని నామకరణం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ స్వామివారిని కనుక ఎవరైనా అర్చించారనుకోండి, దీర్ఘ వ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవడానికి పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఇందాక మనం స్తోత్రంలో చెప్పుకున్నాం పల్లి సోమనాథంచ అని. అలానే పల్లిలో ఉన్నటువంటి వైద్యనాథ పరిసర ప్రాంతాల్లో ఆయుర్వేద వనమూలికలు ఎక్కువగా దొరుకుతాయట. చూడండి, ఈ పల్లి వైద్యనాథ స్వామినే, ఈ పల్లి అనేటటువంటి ప్రాంతాన్నే మనం ఆ వైద్యనాథ జ్యోతిర్లింగంగా మనం స్థిరపరచుకున్నాం. అన్ని జ్యోతిర్లింగాలలో ఇది ప్రథమమైనటువంటిదని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆయుర్వేద వనమూలికలు కూడా ఎక్కువగా లభిస్తాయట. అంటే ఏమిటి అర్థం? వైద్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడ వనమూలికలు ఉండాలి. కాబట్టి వైద్యనాథుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా వనమూలికలు విస్తారంగా పండుతాయట. కాబట్టి వైద్యనాథుడు ఇదే అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. మార్కండేయుడు, భక్త మార్కండేయుడికి చిన్న వయసులోనే ఆయన చనిపోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు యమధర్మరాజు సాక్షాత్తు వచ్చి యమపాశాన్ని వేస్తే ఆ సాక్షాత్తు శివుడు వచ్చి ఆయన రక్షించడం జరుగుతుంది. అటువంటి మార్కండేయుడిని మృత్యు పాశం నుంచి తప్పించి అతన్ని చిరంజీవి చేసినటువంటి ప్రాంతం కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి పల్లి ప్రాంతమే. అలానే సతీ సావిత్రి తన భర్త అయినటువంటి సత్యవంతుడిని శివానుగ్రహంతో బ్రతికించుకున్నటువంటి ప్రాంతం కూడా ఇదే. కాబట్టి వైద్యనాథుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి పల్లి గ్రామంలో ఉన్నటువంటి వాడే వైద్యనాథ జ్యోతిర్లింగం అని మనకు రూఢిగా అర్థమవుతున్నటువంటి అంశం.
అయినా కానీ మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా కొలుచుకుంటున్నారు. అయినా మనకేం అభ్యంతరం లేదు. వైద్యనాథ జ్యోతిర్లింగం అంటే పల్లి వైద్యనాథ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయనే అని మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి చూసారా, ఇద్దరు మనుషుల్ని వాళ్ళకి అకాల మృత్యువు నుంచి ఆయన బ్రతికించాడు. అందుకనే పరమేశ్వరుడు వైద్యనాథుడే కాదు, ఈయన మృత్యుంజయుడు కూడా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాన్ మృక్షోర్ముక్షీయ మామృతాత్. ఈ మృత్యువు నుంచి కాపాడేవాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆయనే వైద్యనాథుడు. భగవంతుడే వైద్యుడిగా వచ్చి మనకి ఆ వైద్యం చేసేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. దేనికి వైద్యం చేస్తాడంటే భౌతికమైనటువంటి శరీరానికి వైద్యం చేయటమే కాదు, మనలో ఉన్నటువంటి భవరోగాలను కూడా వైద్యం చేసేటటువంటి పరమేశ్వరుడు, మోక్షకారకుడు, ఇక్కడ వెలిసినటువంటి వైద్యనాథుడు. ఈ క్షేత్రంలో శివకేశవులకి భేదం లేదని మనం చాలామంది చెప్పుకుంటూ ఉంటాం. శివకేశవులకు భేదం లేదయ్యా, శివకేశవులు ఒక్కటే అని. కానీ ఈ క్షేత్రంలో అది తూచా తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి శివుడికి తులసి దళాలతో పూజ చేస్తారట, ఇక్కడ ఉన్నటువంటి విష్ణువుకి మారేడు దళాలతో పూజ చేస్తారట. చూడండి, శివుడికి ఎక్కడైనా సరే మారేడు దళాలతో పూజ చేస్తారు, విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం శివుడికేమో తులసి దళాలతోటి, విష్ణుమూర్తికేమో మారేడు దళాలతో పూజ చేస్తూ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ అన్నటువంటి శ్లోకం యొక్క యథార్థం ఏదైతే ఉందో, ఆ భావన ఏదైతే ఉందో మనకి ఇక్కడ వైద్యనాథ క్షేత్రంలో మనకి కనిపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ అమ్మవారి పేరు కూడా ఒక అద్భుతమైనటువంటి నామకరణంతో అమ్మవారి ఇక్కడ విలసిల్లుంది. జయదుర్గ త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు ఇక్కడ వెలసిల్లి ఉండి అందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి తల్లి ఇక్కడ జయదుర్గ. కాబట్టి అన్నీ మనలో ఉన్నటువంటి దుర్గాలు అంటే చెడు ఆలోచనలన్నీ తొలగిపోతే, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తొలగిపోయినాయి అనుకోండి, మనకి జయాలు సంప్రాప్తిస్తాయి. ఈమె త్రిపుర సుందరిలాగా ఇక్కడ అవతరించింది. త్రిపుర సుందరి అంటే 3 శక్తుల రూపం. మహాకాళి, మహాశక్తి, మహాసరస్వతి రూపంగా ఈమె ఇక్కడ త్రిపుర సుందరిగా ఉంది. కాబట్టి త్రిశక్తి పీఠంగా కూడా అమ్మవారు ఇక్కడ వెలుగొందుతుంది. అమ్మవారిని కనుక ఆరాధన చేస్తే మనకన్నీ శుభాలు కలుగుతాయని అమ్మవారి నామం ద్వారానే మనకు తెలుస్తున్నటువంటి అంశం. పల్లి వైద్యనాథ జ్యోతిర్లింగం మీద చూడండి, అంత అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఇవి. లేకపోతే ఇవన్నీ అద్భుతమైనటువంటి క్షేత్రాలుగా ఎందుకు అయినాయి అని అంటే, ఎన్నో కోట్ల శివలింగాలు ఉంటే 12 జ్యోతిర్లింగాలని 12 మాత్రమే ఎందుకు చెప్పుకున్నామంటే, ఇటువంటి అద్భుతమైనటువంటి మహత్యాలు ఈ శివలింగాల్లో గోచరిస్తున్నాయి. ఇక్కడ ఈ పల్లి వైద్యనాథ జ్యోతిర్లింగం మీద చైత్రమాసంలో అశ్వయుజ మాసాలలో సూర్యకిరణాలు స్వామి మీద పడుతూ ఉంటాయట. చూడండి, సాక్షాత్తు సూర్య భగవానుడే శివుడికి అభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఆయన కిరణాలతో అభిషేకం చేస్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ వైద్యనాథ క్షేత్రం. చూడండి, ఈయన పేరేమో వైద్యనాథుడు. కాబట్టి మనం సూర్యుడిని ఏమంటాం? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటాం. ఆరోగ్యం ఎవరిస్తారా అంటే సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యం ఇచ్చేటటువంటి సూర్యుడే వైద్యనాథుడికి అభిషేకం చేయడానికి వచ్చాడంటే ఈయన ఇంకెంత గొప్పవాడు అన్నటువంటి విషయం కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎప్పుడైనా మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఆదిత్య హృదయం చదువుకోండి అని అంటారు. అలాంటి ఆదిత్య హృదయాన్ని మంత్రమే ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తుందంటే, ఇక్కడికి ఉన్నటువంటి వైద్యనాథుడిని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే అపమృత్యు భయమే మనకి తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఎలా ఉంటుంది అంటే సాలగ్రామంతో చేయబడినటువంటిది. సాలగ్రామం అంటేనే ఇక పరమ పవిత్రమైనటువంటిది, అంటే సహజ సిద్ధంగా వచ్చింది, అంటే స్వయంభూగా వెలిసిందన్నటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని తనివి తీరా దర్శించుకోవచ్చు, తనివి తీరా స్పర్శించుకోవచ్చట. ఈ శివలింగాన్ని తనివి తీరా ఎవరైతే స్పర్శించుకొని వాళ్ళ స్వహస్తాలతోటి అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ ఉన్నటువంటి వైద్యనాథేశ్వర స్వామి వారికి కలుగుతూ ఉంది. ఈ గర్భగుడికి 4 వైపులా, అసలే ఇది జ్యోతిర్లింగం అయినా సరే ఈ గర్భగుడికి 4 వైపులా కూడా నిత్యం జ్యోతులు వెలిగిస్తూ ఉంటారట. ప్రధానమైనటువంటి ద్వారానికి ముందుగా ఒక స్తంభం మీద జ్యోతి స్తంభం అని కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి నిత్యం ఈ వైద్యనాథుడు జ్యోతి స్వరూపుడై వెలుగొందుతున్నాడు అన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. ఈ ఆలయాన్ని కూడా గతంలో ధ్వంసానికి గురైనటువంటి సందర్భం ఉంది. ఈ ఆలయం ధ్వంసం అయిపోయిన తర్వాత ఇండోర్ మహారాణి అహల్యాదేవి ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు మనకి చారిత్రకమైనటువంటి ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆమె
పునరుద్ధరించింది కాబట్టి ఆమెకు కృతజ్ఞతాపూర్వకంగా ఆమె యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ గనక వెళ్తే మనం ఆ విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక ఆ వైద్యనాథ జ్యోతిర్లింగాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అయితే జార్ఖండ్లోని వైద్యనాథ జ్యోతిర్లింగం కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారని మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఎలాంటి మహత్యం ఉందంటే ఆ స్వామివారికి జార్ఖండ్ రాష్ట్రంలో ఈ క్షేత్రం దేవగర్గా ప్రసిద్ధి చెందింది. ఈ జ్యోతిర్లింగాన్ని రావణేశ్వర్ జ్యోతిర్లింగంగా, ఎందుకంటే రావణాసురుడు తపస్సు చేయబట్టే ఇక్కడ స్వామివారు అవతరించి ఆయన గాయాలు మాన్పించాడు కాబట్టి రావణేశ్వర జ్యోతిర్లింగంగా, మాహేశ్వర జ్యోతిర్లింగంగా, తత్పురుష జ్యోతిర్లింగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ శివలింగం మీదట శ్వేత బిందువులు ఉంటాయట. శ్వేత బిందువులు అంటే ఈ శివలింగానికి చెమట పడుతుందట. ఎందుకు చెమట పడుతుందని ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాలేదు. మనం శుభ్రంగా మంచి గుడ్డతోటి తుడిచినా సరే వెంటనే ఆయనకి చెమట పట్టినట్లు మళ్ళీ శివలింగం మొత్తం ఆ నీళ్లు ఆవరించుకొని ఉంటాయట. కాబట్టి ఈయనకి నిత్యం ఇక్కడ చందనంతో స్వామివారికి లేపనంగా ఆ శివలింగానికి పూస్తూ ఉంటారట. ఈ లింగం అడుగు భాగంలో ఎప్పుడూ నీళ్లు ఊరుతూ ఉంటాయట. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నీళ్ళు అంటే, ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి అర్థం కాలేదు. నిత్యం స్వామివారి పాదాల చెంత గంగామాత కూడా తాండవిస్తూ ఉంటుందన్నటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి శివగంగ, క్షీరగంగ అనే తీర్థాలలో భక్తులు స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే ఈ తీర్థాలలో స్నానం చేయటం వల్ల సర్వ పాపహరణం జరుగుతుంది. స్వామివారిని దర్శనం చేసుకోవటం వల్ల సర్వ అనారోగ్యాలు తొలగిపోయి అందరూ ఆరోగ్యవంతులుగా అవుతారు. కాబట్టి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే స్పర్శించుకుంటారో, ఎవరైతే స్మరించుకుంటారో వాళ్ళందరూ కూడా వారికి ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యి స్వామివారిని నిత్యం మన హృదయంలో పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని అందరూ స్మరించుకున్నట్లయితే ఈరోజు ఈ ఆధునిక కాలంలో అందరికీ ఏదో రకమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒత్తిడి పెరిగిపోయినటువంటి సందర్భంలో ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని చరిత్రని తెలుసుకోవటం కానీ, ఆ వైద్యనాథుడి యొక్క జ్యోతిర్లింగం యొక్క చరిత్రని స్మరించుకోవటం కానీ చేస్తే వాళ్ళకి పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి. వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా అవుతారని తెలియచేస్తూ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా ఆయన జ్యోతిర్లింగ వైద్యనాథుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.